బ్రేకింగ్ న్యూస్ కంచె గచ్చిబౌలి భూములపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలిచ్చింది. ఈ భూముల్లోకి బయట వ్యక్తుల ప్రవేశం నిషేధించారు. సంబంధం లేని వ్యక్తులు భూమిలోకి వెళ్లరాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. పోలీసులు ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంచె గచ్చిబౌలి భూములపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలిచ్చింది. బయట వ్యక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కంచె గచ్చిబౌలి భూముల్లోకి బయటి వ్యక్తులు గాని అటు పని లేని వ్యక్తులు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు గాని ఎవరు కూడా ప్రవేశించరాదని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడికి బయటి వ్యక్తులు ఎవరైనా ప్రవేశించి అక్కడ వివాదాలు సృష్టిస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఆ భూమి అంతా కూడా ప్రస్తుతం కోర్టు పరిధిలో కేసు నడుస్తుంది కాబట్టి ఎవరు కూడా ఆ భూముల వైపు గాని లోపటికి గాని ప్రవేశించకూడదు అని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ పోలీసుల రూల్స్ అతిక్రమించి అందులోకి ప్రవేశిస్తే చట్ట ప్రకారం వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ వారం రోజుల నుంచి కూడా అనేక మంది అంటే స్టూడెంట్స్ కాకుండా చాలా మంది బయట వ్యక్తులు కూడా కంచె గచ్చిబౌలి భూముల్లోకి వెళ్లి వీడియోలు తీయడం, అక్కడ లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టుగా క్రియేట్ చేయడం, సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్న మరికొందరిపై కూడా పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ భూముల్లోకి బయటి వ్యక్తులు కానీ అటువైపు సంబంధం లేని వ్యక్తులు ఎవరు వచ్చినా వారిపైన కేసులు పెడతాం, ఖచ్చితంగా అది నిషేధిత, ఎవరైనా రావడం నిషేధం అని చెప్పేసి కూడా స్పష్టంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు అటువైపు ఎవరు కూడా రావద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా మాదాపూర్ డీసీపీ వినీత్ ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సురేష్, అయితే ఆంక్షలు ఎవరైతే అతిక్రమిస్తారో వారిపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి అక్కడికి వెళ్లి ఎవరైనా వీడియోలు తీయడం కానీ అక్రమంగా భూమిలోకి ప్రవేశించినా కానీ ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న అటువంటి బిఎన్ఎస్ యాక్ట్ లోని కొత్త చట్టాల ప్రకారం అక్కడ బయటి వ్యక్తులు కానీ అటు సంబంధం లేని వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వారిపైన బిఎన్ఎస్ యాక్ట్ లోని కొత్త సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా వివాదం కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి వివాదం నడుస్తుంది. దానికి సంబంధించి బయటి వ్యక్తులు అక్కడ కొన్ని వీడియోలను మార్పింగ్ చేసి మొత్తం అందులోకి ప్రవేశించి కొన్ని వీడియోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బయటి వ్యక్తులు ఎవరైనా ఆ భూముల్లోకి ఎవరు రాకూడదు అని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కీలకమైన ఆదేశాలు కూడా ప్రకటించారు. కాబట్టి అక్కడ సంబంధం లేని వ్యక్తులు కానీ అటువైపు కావాలని వచ్చి న్యూసెన్స్ చేసి ప్రజలకు అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సురేష్, ప్రజెంట్ దీనికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తూ ఉంది. సుప్రీం ఆదేశాలతో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఇప్పటికే మంత్రుల కమిటీ వేయడం జరిగింది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ప్రభుత్వం పూర్తిగా, ఎందుకంటే అందులో ఉన్న వాస్తవాలను తప్పుదో పట్టించే విధంగా కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది, ఇటు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. హైకోర్టు 7వ తారీఖు వాయిదా వేసింది కాబట్టి సుప్రీంకోర్టు 16వ తారీఖు వాయిదా వేసింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేయబోతుంది. కాబట్టి అక్కడ కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చర్యలు చేస్తున్నారు. కాబట్టి బయటి వ్యక్తులు ఎవరు కూడా ఆ కంచె గచ్చిబౌలి భూముల వైపు లోనికి ప్రవేశించవద్దు. ఒకవేళ ప్రవేశిస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది అనేది కూడా చూడాలి. మరి ఇప్పటికైతే అక్కడ ఏదైతే కంచె గచ్చిబౌలికి సంబంధించి ఎలాంటి చెట్లు నరకకూడదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇప్పటికే హైకోర్టులో కూడా 7వ తారీఖు విచారణ ఉంది. కాబట్టి 2 కోర్టులో కేసు నడుస్తుంది. ఆ కేసు నడుస్తున్న తరుణంలో బయటి వ్యక్తులు వచ్చి అక్కడ ఒకవేళ ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అక్కడ అశాంతి నెలకొల్పాలని ప్రయత్నించే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ప్రయత్నిస్తారో వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఎవరు కూడా ఈ కంచె గచ్చిబౌలి భూముల్లోకి ప్రవేశించకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.